Hello, this is Dr. Srinivas, neurophysician. చాలా జబ్బులు రావడానికి ముఖ్య కారణం హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ 140/90 దాటిందో ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల మనకి అవయవాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు? డాక్టర్ ఎలాగో మందులు ఇస్తారు, ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్. అది పక్కన పెట్టేస్తే ఈ నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్, మందులు కాకుండా మనం హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, బీపీని ఎలా కంట్రోల్ చేయొచ్చు? దీనికి 3 ముఖ్య కారణాలు, 3S అంటాం. ఫస్ట్ ఎస్, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. సెకండ్ ఎస్, సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డయట్, అంటే ఉప్పుని తగ్గించుకోవాలి. ఒకటి మొత్తం మీరు అర్థం చేసుకోవాలి, ఉప్పు ఎంత తింటే అంత ప్రమాదకరం శరీరానికి, ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఎస్పెషలీ బ్లడ్ ప్రెషర్. సో హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఉప్పుని తగ్గించుకోవాలి. 3వ ఎస్ అంటే స్లీప్, చక్కగా నిద్రపోవాలి. డైలీ 24 గంటలలో కనీసం 8 గంటల సేపు, అంటే 3వ వంతు మనం నిద్రలోనే గడపాలి. సో హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయాలి, బీపీని కంట్రోల్ చేయాలంటే ఒకటి ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్, అంటే డాక్టర్ చేత మందులు వాడడం. రెండోది నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్, 3S. సాల్ట్ని తగ్గించుకోవాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి, స్లీప్ బాగా నిద్రపోవాలి. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.